ఏదన్నా ఆ, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకుందాం. ఇంట్లో పిల్లలు ఉన్నారు. పిల్లలకి ముందుగానే మనం చెప్తాం, నాన్న మనం సాయంత్రం బర్త్డే పార్టీకి వెళ్తున్నాం, లేకపోతే పలానా వెడ్డింగ్కి వెళ్తున్నాం అని చెప్పి అన్నప్పుడు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు తీసుకెళ్తారు ఏంటి అని అంత బాగానే ఉంది. కానీ టైం అవుతుంది, కానీ వీళ్ళు మాత్రం మురిగ్గా ఉన్నారు, తిరుగుతున్నాడు, గెంతులేస్తున్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? టైం అయిపోతుంది, ఒక పక్కన వెళ్ళిపోవాలి. ఏం చేస్తారు? పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని శుభ్రం చేసి సిద్ధపరిచి బొమ్మలా తయారు చేసి అప్పుడు తీసుకెళ్ళి వెళ్తారు కదండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటేనండి, ప్రభువు మనల్ని పరలోకానికి తీసుకెళ్తానంటున్నాడు. పరలోకాన్ని మనకు సిద్ధపరిచాడు ఆయన. గత ఒక 4 వారాలు, దాదాపు 5 వారాలు మనం పరలోకాన్ని గురించిన వర్తమానాలు కూడా విన్నాం. అంత బాగానే ఉంది. అయితే మనం ఇంకా సిద్ధంగా లేము. కాబట్టి ఆయన వాక్యం ద్వారా, ఆత్మదేవుడు వాక్యమనే ఉదక స్నానాన్ని ఆయన మనకు చేస్తాడు. వాక్యం ద్వారా ఏం చేస్తాడట ఆయన? ఉదక స్నానం. ఉదక స్నానం అంటే అర్థం ఏంటి? సిద్ధపరుస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే కదండి. దేని కొరకు? ఆ రాజ్యం కొరకు కదండి. సో ఈ దినం మనం చూడబోయే భాగం ఎలాంటిదంటేనండి, ఆ పరలోకానికి మనం సిద్ధపరచడానికి ప్రభువు మనలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఆయన పరలోకంకి వెళ్ళాలి అంటే విశ్వాసులు వెళ్తారు. యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచిన వారు వెళ్తారన్నమాట. యోహాను 3:16 మనందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుకున్నాం. విశ్వాసం ఉంచు ప్రతివాడు అంటున్నాం. సో పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళేవాళ్ళు ఎవరు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. కరెక్టే. మరి విశ్వాసం ఉంచిన అంటే విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే జస్ట్ అలా నమ్మటమా? అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు సాధారణ వెళ్ళి అడగండి, బాబు నువ్వు పరలోకం ఉందని తెలుసా అంటే ఏమంటాడు? నమ్ముతున్నాను, ఉందంటాడు. వెళ్తాడు పరలోకం? వెళ్తే నరకంగా వెళ్తాడు. అంటే మరి విశ్వాసం అంటే ఏంటండి? జస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ నమ్మటమా, లేకపోతే ఏదో ఒక నమ్మకం పెట్టుకోవడమా? ఏంటి విశ్వాసం అంటే ఏంటి? నిజానికి ఈ భాగంలో చూస్తే ఒక కీవర్డ్, చాలా ప్రాముఖ్యమైన పదం ఏంటంటే గొప్ప విశ్వాసం. ఏంటంటే ఎక్కడ రాస్తుంది చూడండి, అలా కిందకి వెళ్తే 9వ వచనంలో ఉంటుంది చూడండి. ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్తున్నాను. సో దేనికోసం మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ? గొప్ప విశ్వాసం. సో నిజానికి ఒక వ్యక్తిలో విశ్వాసం కలిగింది అంటే, విశ్వాసం అన్నది మనం తెచ్చుకుంది కాదు, అది దేవుడు మనకిచ్చిన వరం. చెప్పండి అన్నమాట, దేవుడు మనకిచ్చిన వరం. అది మనం ఫస్టే గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం అన్నది నీకు నాకు ఆటోమేటిక్గా వచ్చింది కాదు. నిజానికి మనం ఎవరు నమ్మం అన్నమాట. దేవుని వెతుకువారు ఒక్కడునూ లేడు అని అన్నాడు అనమాట. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు కానీ ఎవడు లేడనమాట. అంటే ఎలాగండి యేసు ప్రభు దేవుడని, రక్షకుడని విశ్వాసం ఎలా కలిగిందండి అంటే, అది దేవుడు మనకిచ్చిన వరం. అది ఓకే, ఇది మీ వల్ల కలిగింది కాదు, అది దేవుడు మనకిచ్చిన వరం అంటున్నాడు అన్నమాట. వండర్ఫుల్. అయితే ప్రభు ఒక వ్యక్తికి విశ్వాసాన్ని వరంగా ఇచ్చినప్పుడు ఆ విశ్వాసానికి ఉండే లక్షణాలు ఏంటండి అని అంటే, ఇక్కడ ప్రభు ఒక వ్యక్తి జీవితాన్ని మన కొరకు రాయించాడు. ఆ వ్యక్తి జీవితంలో కొన్ని విశ్వాస లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒరిజినల్ అని అంటున్నామంటే, ఆ ఒరిజినల్ అన్నదానికి ఏముండాలి? కొన్ని లక్షణాలు ఉండాలి, అంతేనా? ఇప్పుడు బంగారం అంటున్నారండి. ఇప్పుడు ఈ మెరుస్తున్న ప్రతిదీ బంగారం అండి అని తీసుకోం మనం. దేన్ని బంగారం అంటాం? ఆ లోహానికి బంగారం కుండే లక్షణాలు ఉండాలి, క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, కొన్ని ఫీచర్స్ ఉండాలన్నమాట. అవి ఉంటేనే దాన్ని ఏమంటాం? ఎవడన్నా గోల్డ్ పెయింట్ వేసాడు అనుకోండి, గోల్డ్ అంటే నమ్మం మనం. ఎందుకు నమ్మాలి అంటాం? ఎందుకంటే దానికి ఆ లక్షణాలు లేవంటాం. మరి విశ్వాసం, అమూల్యమైన విశ్వాసాన్ని కూడా, ఆ గొప్ప విశ్వాసం ప్రభు అంటున్నాడు. ఆ పేరు పెట్టింది ఎవరు? గొప్ప విశ్వాసం అంటున్నాడు. ఎవరంటున్నారు ఆ పదం? ప్రభు అంటున్నాడు. సో అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఆ వ్యక్తికి నిజమైన గొప్ప విశ్వాసం ఉందన్నమాట. ప్రభు ఇచ్చాడు నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసకి ఈ లక్షణాలు ఉంటాయి. అవేంటో మనం చూద్దాం. ఓకే, మీ ముందు నేను ఈ భాగంలో కనీసం ఒక 5 లక్షణాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. క్లుప్తంగా మనం చూసి ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. ఇంతకీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటండి అంటే, యేసు ప్రభు అప్పుడే ఒక గొప్ప వర్తమానాన్ని చెప్పాడు, కొండమే ప్రసంగం.
సో ఈవేళ వర్తమానంలో కూడా కొంచెం ఆ భాగంలో కూడా మనం చూస్తాము ఏం చెప్పాడు ఏంటి అని అన్నది. అయితే ఆ ప్రసంగం ముగించాడనమాట. 7వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది, ఆయన ఆ మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత అంటున్నాడు. అంటే ఏ మాటలు, ఇవన్నీ ఆయన చేసిన ప్రసంగం అంతా ముగిసిపోయిందనమాట. దాని తర్వాత జరిగిన సంఘటన ఇది ఏంటంటే, అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడంటండి. కపెర్నహూము అన్న ఊరిలో ఒక శతాధిపతి. శతాధిపతి అంటే అర్థం ఏంటి? శత అంటే ఏంటి తెలుగులో? 100 మంది పైన ఒక అధిపతి, ఒక సైన్యాధిపతి, శతాధిపతి అనమాట. సో ఈయన గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈయన చాలా ధనికుడు, అంతేకాకుండా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన దగ్గర ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు. ఆ పనోళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి, 3వ వచనం మీరు చూస్తే అర్థమవుతుంది. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచుని ఆయన వేడుకున్నట్టుకు యూదులను పెద్దలను ఆయన యొద్దకు పంపెను. యూదులని పెద్దలను కూడా పంపాడట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, ఈ శతాధిపతి మామూలుగా అయితే యూదుడు కాదు, అన్యుడు. కానీ అన్యుడు కింద ఎవరు పనిచేస్తున్నారు? యూదులను ఇంకా చాలామంది పెద్దలు. అలాంటోళ్ళు వచ్చి ఇతని దగ్గర పనిచేయడమే కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన గురించి గొప్పగా చెప్పుకుని బతిమాలుతున్నారట. అంటే ఒక రంగా చెప్పాలంటే ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. చాలా పేరు ప్రఖ్యాత నొందిన వ్యక్తి, చాలా పెద్ద ఆఫీసర్ అన్నమాట, అధికారి, చాలా డబ్బు ఉంది, చాలా హోదా ఉంది, చాలా గౌరవం ఉంది. అలాంటి వ్యక్తి ఈయన ఏదో సామాన్యమైన నోబడి కాదు, చాలా పెద్ద వ్యక్తి అన్నమాట. సో అలాంటి వ్యక్తికి ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఆయనకి ఒక దాసుడు ఉన్నాడు, ఇంట్లో చాలామంది పనులు ఉన్నాడు. పనుల్లో ఒక దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఓకే, ఆ దాసుని గురించి కూడా ఏం రాస్తుందంటే ప్రియమైన దాసుడు, అంటే చాలా ఇష్టమైన దాసుడు. చూడండి 2వ వచనంలో ఏముంది చూసారా, ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి ఉన్నాడు. చూడండి ఒక యజమానిగా ఎంత పట్టించుకుంటున్నాడో చూడండి. సో ప్రభు మన యజమాని. ఈ శతాధిపతే తన రోగిని అంతగా పట్టించుకుంటున్నాడంటే మన ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఇంకా శ్రద్ధగా పట్టించుకుంటాడు ఆయన కదండి. మనం ప్రియమైన దాసులం ఆయనకి. ఓకే, ఆయన ఇంకెంత పట్టించుకుంటాడు చూడండి. ఈ వ్యక్తి శ్రద్ధ వహించి ఈయన అలా వదిలేస్తే చచ్చిపోయేటట్టున్నాడు, ఏం చేద్దామని చెప్పి నాకు తెలిసి అన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు. ఈ ప్రయత్నాల్లో ఇంకా లాస్ట్ ఏం చేయాలి అతనికి అర్థమైపోయింది, ఇంకెవరు బాగు చేయలేరు ఇతన్ని, ప్రభు చేస్తాడని చెప్పి ప్రభు గురించి విన్నాడు. విని కబురు పెట్టి ప్రభుని ఇంటికి రమ్మంటాడు. అయితే దగ్గరకు వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు, ప్రభు ఇంటికి రావడానికి కూడా నేనైతే అర్హుణ్ణి కాదు నాయన, మాట మాత్రం సెలవు ఇవ్వు అంటున్నాడు. ప్రభు మాటతోనే స్వస్థపరిచాడు. చెప్పి ప్రభు అంటాడు, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేల్లో కూడా ఎక్కడ చూడలేదంటున్నాడు అన్నమాట. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. 10వ వచనంలో పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొని. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. ఇక్కడ ఈ భాగంలో, ఈ కథలో లేదా ఇక్కడ జరిగిన సంఘటనలో ఈ గొప్ప విశ్వాసి అంటున్నారు కదండి, గొప్ప విశ్వాసం అంటున్నాడు కదండి. ఈ గొప్ప విశ్వాసంలో ఉండే లక్షణాలు ఏంటో ఒక 5 లక్షణాలు మనం క్లుప్తంగా చూసి మనం ముగించుకుందాం. నిజంగా అంటే యేసు ప్రభు వాక్యం చెప్పినప్పుడు మీరు ఇక్కడ చూస్తే అందరూ ఇంత గొప్ప విశ్వాసంతో స్పందించలేదు. కొంతమందికి ఆయనంటే వెర్రి కోపం వచ్చింది. ఎలా చెప్పారండి అంటే పక్క అధ్యాయంలో ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. 6:11లో అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయదమో అని ఒకరితో ఒకడు మాట్లాడు. కొంతమందికి ఏమొచ్చిందంటే యేసయ్య మీద మామూలు కోపం కాదు, వెర్రి కోపం అంటండి అది. అంటే బైబిల్ ఆ పదాన్ని అంత సీరియస్గా రాశారంటే అంత పిచ్చికపోయారు అనమాట ప్రభు వాక్యం విని. సో కొంతమంది వాక్యం విన్న వాళ్ళు అందరూ ఏం చెప్పారండి అనుకుని రారు. కొంతమందికి ఏమవుతుంది, నిజంగా వాక్యం చెప్తే ఏమవుతుందంట, కోపం వస్తుంది. మంచిదే, బాగా పనిచేస్తుంది అనమాట వాక్యం. వెర్రి కోపాలు వస్తాయి కొంతమందికి. కొంతమందికి ఏమొచ్చిందంటే ప్రభువుని ఒక కొండ మీద నుంచి తోసేద్దామన్నంత కోపం వచ్చింది. అది ఎక్కడ ఉందో తెలుసా, ఇంకా కొంచెం ముందుకెళ్తే 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము ఎక్కడ ఉంటుందంటే ఆ మాట, 4వ అధ్యాయము 29వ వచనం, 29 చూడండి, 29, 4:29. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండము పేరు వరకు ఆయనను తీసుకుని పోయేది. ఇక్కడ వాళ్ళు ఎలా స్పందించారట, ప్రభు వాక్యం చెప్తే ఆయన్ని ఎక్కడి నుంచి తోసేద్దాం అనుకున్నారట,
కొండ మీద నుంచి తల క్రిందులుగా తోసేద్దామని అంత కోపం వచ్చేసింది. సో మీరు గమనిస్తున్నారా, కొంతమంది ఏమో ఆయన్ని వెర్రి కోపం వచ్చేసింది, కొంతమంది ఏమో ఆయన్ని కొండ మీద నుంచి తోసేద్దామన్న కోపం వచ్చేసింది, కొంతమంది ఏమో ఆయన పాదాల దగ్గరికి వచ్చేసారు. ఎవరు వచ్చారు తెలుసా? పేతురు. చూడండి 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది పేతురు గురించి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పి. సో ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? పాదాల దగ్గరకు వచ్చేసాడు. ఇక్కడ శతాధిపతి ఏమో గొప్ప విశ్వాసాన్ని చూపించాడు అనమాట. సో ఇప్పుడు మనకు ఏమర్థమవుతుంది చెప్పండి? ప్రభు వాక్యం చెప్తే కొంతమందికి ఏమవుతుంది? వెర్రి కోపాలు వస్తున్నాయి, కొంతమంది ఆయన కొండ మీద తోసేంత కోపాలు వస్తున్నాయి, కొంతమంది ఏమో ఆయన పాదాల దగ్గర సాగిలు పడుతున్నారు, కొంతమంది గొప్ప విశ్వాసాన్ని చూడ. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, వాక్యం విన్నప్పుడు మన స్పందన ఏంటి? మనం ఎలా స్పందిస్తున్నాం? హౌ ఆర్ వీ రెస్పాండింగ్? వెర్రి కోపం తెచ్చుకున్న రాళ్ళు ఎత్తుతున్నామా, లేకపోతే ఆయన పాదాల దగ్గరికి వస్తున్నామా? సో ఇక్కడ గొప్ప విశ్వాసం గురించి కొన్ని లక్షణాలు మనం చూసుకుంటూ వద్దాం. మొట్టమొదటిదండి, ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన అధికారే కదా, నేను ఎవరైనా అధికారే, కానీ ఆయన పైనున్న గొప్ప అధికారికి లోబడ్డాడు. ఎంతకీ ఆ గొప్ప అధికారి ఎవరు? యేసు ప్రభు. ప్రభువా నేను అధికారినే, కానీ నువ్వు నాకు ప్రభువే, నా పైన నువ్వు ప్రభుత్వం చేస్తున్నావు, కాబట్టి నీ అధికారానికి నేనేం చేస్తాను? ఇంకా లోబడిపోతానని చెప్పి యేసయ్యని ఏమని పిలుస్తున్నాడంటే ప్రభువా అంటున్నాడు. చూడండి ఎక్కడ అంటాడు చూడండి, 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి ఆయన స్నేహితులు చూచి మీరు ఆయన ఎదుకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు. ఏం మాట ఉపయోగించాడు చెప్పండి యేసయ్యకి? ప్రభువా అంటున్నాడు. యు ఆర్ మై లార్డ్ అంటున్నాడు అనమాట. ప్రభువా అంటే అర్థం ఏంటి? నువ్వు నాకేంటివి? నువ్వు నా పైన అధికారివి, నువ్వు నా పైన పరిపాలన చేస్తున్నావు, నువ్వు ప్రభువు, నువ్వు సమానమైన వ్యక్తివి కాదు నాయన అని చెప్పి. చూడండి, యేసయ్యని ప్రభు అని పిలవడంతో సరిపోదు, ఎందుకంటే చాలామంది ఆయన ప్రభు అని పిలిచారు, కానీ ప్రభు దాన్ని అంగీకరించలేదు. పక్క పేజీలో చూడండి, లూకా సువార్త 4:46 ఇక్కడ కూడా చాలామంది ప్రభు అని పిలిచారట యేసయ్యని. 6:46 నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? సో వెయిట్ ప్రభు ఇక్కడ అంటున్నాడు, నువ్వు ప్రభు అని పిలిచినంత మాత్రాన నేను ఇంప్రెస్ అయిపోను. అబ్బా నన్ను ప్రభు అని పిలుస్తున్నావు జాల్లే బాబు అని అది కదా అంటున్నాడు. ప్రభు అని చాలామంది పిలుస్తున్నారట, కానీ చాలామంది ఏం చేయట్లేదట. అక్కడ అంటున్నారు కదా, చదవండి అన్నమాట. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు అనమాట. సో ప్రభువుకు కావాల్సింది పలకడం కాదు. ఇప్పుడు మనం పాట పాడతాం, నువ్వు ప్రభువులకు ప్రభువు నాయన, రాజులకు రాజువి, అంత బాగానే ఉంది. అది కాదు ఆయన చూసేది. ఆయన చూసేది ఏంటో తెలుసా? శతాధిపతి అది ఒప్పుకుంటాడు, నేను నిన్ను ప్రభు అని పిలడం కాదు నాయన. 8వ వచనంలో ఆ ప్రభు అని పిలడానికి అర్థం ఏంటో 8వ వచనం ఆయన మాట్లాడతాడు చూడండి. 8వ వచనం, నేను సహా అధికారమునకు లోబడినవాడు. సో ప్రభు అని పిలడం అంటే ఏంటి? ఆయన ఏమంటున్నాడు? అధికారికి ఏం చేస్తున్నాను నేను? లోబడతా. ఇట్ ఈస్ ఒబీడియన్స్. ఏదో ప్రభు అని పిలిచాను మాట వరుస కాదు నాయన, నేను పిలిచింది నీ అధికారం, నేను ఏం చేస్తున్నాను? లోబడతాను. ఎందుకంటే అధికారం లోబడడం అంటే ఏంటో నాకు తెలుసు. ఇంకా చూడండి, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. చూడండి, ప్రభు అన్న మాటకి ఇంకా చెప్తున్నాను చూడండి. ఒక మిలిటరీ యాంగిల్లో ఆలోచిస్తే సైన్యాధిపతికి సైన్యం అంతా ఏం చేస్తారు? లోబడతారు. పో అంటే పోతారు, రమ్మంటే వస్తారన్నమాట. అది మన నిజ జీవితంలో జరగాలి. ఏంటో తెలుసా? యేసయ్య ఏం చెప్తే, ఆయన నా సైన్యాధిపతి, ఆయన నా అధికారి, ఆయన ఏం చెప్తే అది నేను ఇంకా చేస్తాను. అది వచ్చినాడే నిజమైన విశ్వాసం అండి. నిజమైన విశ్వాసి యేసుక్రీస్తుని ప్రభు అని పిలిచినోడు కాదు, ఆ ప్రభుత్వానికి ఏం చేయాలట? లోబడిపోవాలి. అది ఆ లక్షణం మనలో ఉంటే నిజంగా మనం విశ్వాసం. ప్రభు మనలో కూడా ఏమంటే గొప్ప విశ్వాసి అంటాడు అన్నమాట. ప్రభు అని పిలిచినంత మాత్రాన విశ్వాసులు అయిపోం మనం. ఆ ప్రభుత్వానికి మనం లోబడాలి. ఇంకోటి తెలుసా? ఎప్పుడైతే ప్రభుత్వానికి లోబడతామో, యేసయ్యకు లోబడతామోనండి, మన జీవితంలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడండి. నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను.
యేసయ్య మాటకు లోబడితే మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. మనం కొన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 45:7 చూడండి. ఆయనకు లోబడి నీతిగా జీవించినోడికి దేవుడిచ్చే ఆశీర్వాదం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తావు. ఈ ఒక్క లైన్ ఒకసారి ఆలోచిద్దాం. నీతిని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ప్రభుత్వం కిందకి రావు. నీతి అంటే ఆజ్ఞకు లోబడిపోవడం, సంపూర్తిగా లోబడిపోవడం. సో అలా లోబడ్డాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేస్తున్నావు? నువ్వు ద్వేషిస్తున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకం. చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చిస్తాడట. చెలికాండ్రం అంటే ఏంటి అర్థం? చెలికాండ్రలు అంటే అర్థం ఏంటి? తోబొట్టువులు, స్నేహితులు, వీళ్ళందరికంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎప్పుడు? మీరు చెప్పాలి. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తావు. ఒబీడియన్స్ ఇస్ ద సీక్రెట్ అండి. మనందరినీ కూడా దేవుడు హెచ్చించాలని మనం కోరుకుంటాం. దేవుడు చాలా మనల్ని ఉన్నతంగా ఉంచాలండి, ఘనపరచాలండి. ప్రభు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నాకు లోబడతావో నేను నిన్నేం చేస్తాను? ఘనపరుస్తాను. అందరికీ తెలిసిన ఇంకో వచనం మత్తయ్య 6:33. మత్తయ్య, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదలు వెతకాలి మనం. అప్పుడే అవన్నీ కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఏంటంటే ఒక్క మాటలో సింపుల్గా ఆయనకు లోబడ్డాం. సింపుల్ ఒబీడియన్స్ అండి. యేసయ్య నువ్వు ఇలా చెప్పావు కాబట్టి, నీ వాక్యంలో ఉంది కాబట్టి, నీ సేవకుల ద్వారా ఇలా హెచ్చరించావు, నీ తల్లిదండ్రుల ద్వారా ఇలా హెచ్చరించావు, ఆ పెద్దల ద్వారా ఇలా హెచ్చరించావు, నీ వాక్యం ద్వారా ఇలా నాతో మాట్లాడావు, నీకు లోబడిపోతున్నాను నాయన. ఆ సింపుల్ హంబుల్ ఒబీడియన్స్ చూసారా? దేవుడు అది చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతో ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. లోబడ్డానికి మనకు మాదిరి ఎవరో తెలుసా అండి? ప్రభువే. యేసు ప్రభు 12 ఏళ్ల వయసులోనే అది చూపించాడండి, లోబడ్డం గురించి. 12 ఏళ్ల వయసులో. నిన్న పాప పెద్ద మనిషి అయిందంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నాను. యేసు ప్రభు 12 ఏళ్ల వయసులో ఆయన ఏం చేస్తున్నాడండి అని చూస్తే తప్పిపోయాడు. ముందు తల్లిదండ్రులకు కనిపించలేదు. ఎక్కడున్నాడు చెప్పి రోజంతా ఇదికి ప్రయాణం చేసి మొత్తానికి వచ్చి చూసేటప్పటికి వాళ్ళకి కనిపించిన విషయం ఏంటి తెలుసా? సాధారణంగా పిల్లలు ఆ ఏజ్లో ఏం చేస్తారు చెప్పండి? ఏమన్నా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఇల్లు వాళ్ళ దగ్గర కూర్చోవడం, లేకపోతే చూడడం, లేకపోతే ఏదో క్రికెట్ ఆడుకోవడం అలా ఉంటుంది. ఈయన ఏం చేస్తున్నాడంట? బోధకుల మధ్య కూర్చున్నాడంట. అక్కడ సీన్ ఏంటంటే, మీరేం చెప్తే నేను అది వినడానికి లోబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా కూర్చున్నాడంట. బోధకుల మధ్య కూర్చొని వాళ్ళు చెప్తుంది శ్రద్ధగా విని మళ్ళీ తిరిగి వాళ్ళకి ప్రశ్నలు వేస్తూ, ఒక మాటలో చెప్పాలంటే ఆ కూర్చోవడమే నేర్పిస్తుంది. నువ్వు నా యజమానివి, నేను నీకు లోబడతానన్న ఆ దృశ్యం కనపడుతుంది. అంతేకాదు, ఆ కొంచెం కిందకి వెళితే మనకు కనపడుతుంది ఏంటంటే, ఆయన నజరేతు వెళ్ళిపోయాడంట. వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చేశాడట? చెప్పండి మాట. తల్లిదండ్రులకు ఏం చేశాడు? లోబడ్డాడు. ప్రభువే అక్కడ ఎంతో మనకు మాదిరి మనకి చూపిస్తున్నాడు. సో మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి అండి, నిజమైన విశ్వాసకు ఉండే లక్షణం ఏంటంటే విధేయత. ప్రభు మాటకి ఏం చేస్తారు? మనం విధేయత చూపిస్తాం. యోహాను 3:36 కూడా మీరు గమనిస్తే విశ్వాసము, విధేయత అన్నది ఒక ఇంగ్లీష్లో సినానిమ్స్ అంటారు, పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. యోహాను 3:36 కుమారుని యందు విశ్వాసముంచిన వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిల్చుండి. ఈ వచనాలు మీరు చూడండి. ముందేమో విశ్వాసం అన్నాడు, ఆ నెక్స్ట్ లైన్లోనే విధేయత అంటున్నాడు. చూడండి, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు. అసలు మామూలుగా ఏమనాలి? విశ్వాసం లేనివాడు అనాలి. కానీ విశ్వాసానికి ఇక్కడ ఇంకో వర్డ్ వాడుతున్నాడు. ఏమంటున్నాడు? విధేయత. సో విశ్వాసానికి పర్యాయ పదం ఏంటంటే విధేయత అనమాట. నేను విశ్వాసం అని చెప్పి ప్రభు మాటకు నువ్వు లోబడకపోతే విశ్వాసం కాదనమాట. సో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడికి ఏ విషయాల్లో నేను లోబడ్డాను? నిజంగా పెన్ను కాగితం తీసుకుని నా జీవితంలో యేసయ్య నీ వాక్యులలాగా నువ్వు చెప్పావు కాబట్టి ఇది మానేశాను నాయన అని చెప్పి ఒక 5 రాసుకోగలరు. ఎప్పుడన్నా రాసుకున్నారా? స్పెసిఫిక్గా ఈ విషయంలో నేను దేవునికి లోబడ్డాను, ఈ విషయంలో నేను మానేశాను, ఇంకా ప్రభుకు లోబడి ఇంకా నేను మళ్ళీ ఇది చేయలేదు, ఇది చేశాను నేను
డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ థింగ్స్ దట్ యూ కెన్ టెస్టిఫై అబౌట్? ఈ విషయంలో నేను ప్రభువుకు లోబడ్డానండి. మీరు చెప్పవసరం లేదు, కానీ మీరుగా మీ మనసుతో మీరు చెప్పుకోవాలి ఈ విషయాలు. సో అలా లోబడిన వాడిని నిజమైన విశ్వాసం, అలా లోబడిన వాడిని దేవుడు దీవిస్తాడు. మీరు అనొచ్చు, మరి ప్రభువుకు లోబడాలంటున్నారు కదండి, ప్రభు ఏమన్నా ఇలా జీవించండి అని చెప్పి ఎక్కడన్నా స్పెసిఫిక్గా రాశాడండి అంటే ఆ పక్కన ప్రసంగానే ఉంది. ఏది? కొండ మీద ప్రసంగం, బోల్డని ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు. అంటే ఆయనకి లోబడే వాళ్ళు ఏ విషయాల్లో లోబడాలి, ఎలా లోబడాలని చెప్పి చాలా మంచి విషయాలు రాశాడు. ఒక 2-3 మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ఉంటుందండి, ప్రభు చేసిన ప్రసంగం. మనం 27వ వచనం నుంచి మనం చూస్తే ప్రభు కొన్ని సూటిగా కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఏంటో చూద్దాం. కొన్ని వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించండి. అబ్బా, ఫస్ట్ ఆజ్ఞ ఏమి ఇచ్చాడు చెప్పండి? ప్రభు ఏమన్నాడు ఇక్కడ? శత్రువుని ప్రేమించన్నాడు. శత్రువుని ప్రేమించడం అన్నది లోకంలో లేని పద్ధతి అనమాట. శత్రువుని అజ్జు బాంబేసి చంపేలే, ఇది లోక పద్ధతి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే శత్రువు ప్రభు ఏమంటున్నాడు? ప్రేమించండి. ఇదే మనకు బురకెక్కరదనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏమంటాడు దానికి? చూడండి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేసినవాడికి మేలు చేయడం కాదు, ద్వేషించేవాడికి నువ్వేం చేయాలి? ఇది జీర్ణించుకోవడానికి మనం చాలా టైం పడుతుంది. ఇంకా ఆలోచిద్దాం. ఇంకా ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎవరైనా శపించాడు అనుకోండి, తిరిగి శపించేయండి అంటున్నాడా? ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి? దీవించండి. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుసా మీకు? అంటే ఏంటి టిట్ ఫర్ టాట్ అంటే? నిన్నేమన్నా అన్నాడంటే తిరిగేసే అంతే. కానీ ప్రభు ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? ఎవడన్నా చెంప మీద కొడితే ఏం చేయాలట? చూడండి, మీరు చదవండి అక్కడ. నిన్ను ఒక చెంప మీద కొట్టువానికి 2 వడ్డించు అని ఏమన్నా కదా? ఏమని రాస్తుంది ఇక్కడ చెప్పండి? 2వ చెంప కూడా త్రిప్పము. అది ఇంకా ఎంత డీప్ అంటే తెలుసా అండి? కుడి అంటే ఒక దగ్గర రాసి ఉంటుంది, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప. చూడండి, ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు అనుకోండి, కుడి చెంపతో ఇక్కడ కొట్టాలి అంటే ఏ చేత్తో కొట్టాలి? ఆలోచించండి. ఇక్కడ నేను ఇలా ఉంచున్నాను, అవతల ఒక వ్యక్తి ఉన్నాడు, నా కుడి చెంప మీద కొట్టాలి అంటే ఏ చేత్తో కొట్టాలి? ఎడం చేత్తో కొట్టాలి. అర్థమైందా? సాధారణంగా ఎవరు ఎడం చేత్తో కొట్టరు, కుడి చేత్తోనే కొడతారు కదండి. కుడి చేత్తో కుడి చెంప మీద కొట్టాలి అంటే ఎలా కొట్టాలి? ఎలా కొట్టలేరు. ఎలా కొడతారు? ఆలోచించారు మీరు? అంటే చెయ్య వెనక భాగంతో కొట్టడం. యూదుల్లో అంటే చెయ్య వెనక భాగంతో కొట్టడం మన భాషలో చెప్పదంటే చెప్పుతో కొట్టినట్టు అనమాట. ఎవరన్నా చేత్తో కొట్టిన భరితే చెప్పు తీసి కొట్టాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? అసలు ఎంత అవమానం ఫీల్ అవుతాం. ప్రభు ఇక్కడ అన్నాడు, అలాంటి అవమానం తీసుకొచ్చి నిన్ను అంటే ఎలా కొట్టినా సరే నువ్వేం చేయమంటున్నాడు ప్రభు? వెంటనే ఏమన్నాడు? 2వ చెంప చూపించి అంటున్నాడు. అంతేగాని తిరిగి నీ శత్రువును నువ్వేమీ చేయదు, శత్రువుని ప్రేమించి వాడికి తిరిగి మేలే చేయ. ఇలా అన్నప్పుడు మనం ఏమంటామంటే, ప్రభు ఎలాగైతే ఈ లోకంలో బతకలేవు నాయన అంటాం. అది కదండి. ఎలాగుంటే నువ్వు చెప్పినట్టు ఉంటే మాత్రం ఈ లోకంలో బతకలేవాడు. ప్రభు దానికి జవాబు ఇస్తారు, చెప్తాను. ఇంకా ఆలోచిద్దాం, ఇంకేమన్నాడో చూద్దాం. చూడండి నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? ఎక్కడ 29, నిన్ను కొట్టినవాడు త్రిపుము, నీ పై బట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దాన్ని మరలా అడుగు. అంటే అర్థం ఏంటంటే, ఎవడన్నా నిన్ను పట్టుకొని దోచేసుకుంటున్నాడు అనుకో, తిరగబడద్దు. కానీ తీసుకుంటావా? తీసుకున్నా, ఏం పర్లేదు, తీసుకో, వదిలే అంటున్నాడు అనమాట. మామూలుగా నిజ జీవితం ఇలా చేస్తామండి మనం మామూలుగా. కానీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఎలాగున్నాయి? ఎవడల్లో లాక్కొని వెళ్ళిపోతే అన్యాయంగా అంటే నిజంగా ఏ కాంటెక్స్లో ప్రభు మాట్లాడంటే, యూదులకి ఆ టైంలో ఎవరు పరిపాలిస్తున్నట్టు? రోమీలు పరిపాలిస్తున్నారు. రోమీలు ఎంత క్రూరంగా ఉండేవారంటే, ఇలా వచ్చేవారంటే వాళ్ళకి ఏమైనా నచ్చిందనుకో తీసుకుని వెళ్ళిపోయేవారట. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన వస్తువు ఎవరన్నా అలా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? అరే కష్టపడి కొనుక్కున్నాను, నా వస్తువు అలా పట్టుకుపోతున్నా. ప్రభు అంటున్నాడు, అన్నేమనక తీసుకోపోన్నాయి. ప్రభు అలాగైతే మరి నాకేం మిగులుతుంది నాయన? నేను అలాగైతే ఎలా బతకను నేను? నువ్వు ఎలా చెప్తే కుదరదు నాయన అంటే ప్రభు ఇవన్నీ చెప్పుకుంటూ ఒక్క దగ్గరికి తీసుకొస్తాడు. అదేంటో మనం చూద్దాము. ఇంకేమన్నాడో చూద్దాం. 32 31 నుంచి చదువుకుందాం. మనుషులు మీకు ఎలా చేయవల్లని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయండి. మనుషులు మిమ్మల్ని ఎలాగా గౌరవించాలని కోరుకుంటున్నారో మీరు తిరిగి అలాగే గౌరవించండి.
ఇంకా మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించుదురు కదా. మీకు మేలు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మేలు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరిని వద్ద మరలా చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ఈ 32, 33 వచనంలో ప్రభు ఒక మాట నొక్కు అంటున్నాడు. పాపులు కూడా అలాగే చేస్తారు కదా. అంటే అర్థం ఏంటంటే జనరల్గా మనుషులు అలాగే బ్రతుకుతారు కదా. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఆర్డినరీ లైఫ్ కాదు, ఎక్స్ట్రాడినరీ లైఫ్ అడుగుతున్నాను. ఏమంటున్నాడు? ఆర్డినరీ అంటే ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటి అర్థం? ఆర్డినరీ అంటే సహజంగా మనుషులందరూ చేసేవి. ఎవడన్నా కొడితే తిరగబడి కొట్టేయడం, ఎవడన్నా దోచుకుంటే నువ్వెళ్ళి ఆడిది దోచేసుకోవడం, శత్రువుని అన్నవాడిని ద్వేషించడం, ఇలాగ జనరల్గా చేస్తారు. కానీ నేను కోరేది ఏంటంటే శత్రువుని ప్రేమించమంటున్నాడు, వాడి కోసం ప్రార్థన చేయి, అవసరమైతే వాడికి మేలు చేయి అంటున్నాడు. మరి ఎవడన్నా దోచేసుకుంటా ఉంటే ఇచ్చేయి, తిరగబడొద్దు అంటున్నాడు. ఎవడన్నా చెంప మీద కూడా ప్రతీకారం తీర్చుకోవద్దు అంటున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ప్రభు ఇది ఇలాగైతే ఈ లోకంలో మేము బతకలేము నాయన, అన్నీ దోచేసుకుంటారు నాయన. అలాగైతే ప్రభు ఇప్పుడు జవాబిస్తున్నాడండి. ఏమిస్తున్నాడు తెలుసా? వింటారా మీరు? నిజంగా ఏం వింటారు? ఏమన్నాడు ప్రభు? 38వ వచనం ఇప్పుడు చదవండి. ఇలా బ్రతికితే నేను చేసేది ఏంటి? 38. అప్పుడు మీరు క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు, ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడను. ఇప్పుడు చూడండి, అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతో కొలుతురో ఆ కొలతోనే మీరు మరలా కొలబడతారని చెప్పి ఈ మాట చూసారా? ఇక్కడ ఒక మాటలు అంటున్నాడు ప్రభు. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఈ లైన్కి అర్థం ఏంటో తెలుసా అండి? ఈ పైన అన్ని ఆజ్ఞలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? శత్రువును ప్రేమించు, లేకపోతే ఎవరైనా దోచేసుకుంటే ఇచ్చేయి, ఇలా ఆలోచిస్తుంటే ఇవి మనకు సెట్ అవ్వండి. ఈ లోకంలో ఎలా ఉంటే బతకలేవండి, అన్ని దోచేసుకుంటారండి, అది అంటామా? ప్రభు అంటున్నాడు, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నువ్వేది పోగొట్టుకున్నావో నేను నీకు ఇస్తాను. ఎలా ఇస్తాను తెలుసా? 3 పదాలు ఉపయోగించాడు. ఎలాగా? అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలత. అణించడం ఏంటి? కుదిలించడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా బ్యాగ్ ఉందండి, అందులో బట్టలు పెడుతున్నారు అనుకుందాం, బట్టలు సర్దుకుంటున్నారు ఊరు వెళ్ళాలని, ఇంకా బోళ్ళని ఉన్నాయి. ఏం చేస్తారు? బట్టల్ని అడుస్తారు. అంటే అర్థం అంటే లోపలికి తోస్తారనమాట. అప్పుడు ఇంకా ప్లేస్ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తారు? కుదిలిస్తాం, ఇంకా లోపలికి అణుస్తాం, తర్వాత ఇంకా బట్టలు అందులో నింపుతాం. ఎంతగా నింపుతామంటే ఇంకా జిప్పు తెగిపోద్దేమో అనంతగా పెట్టేసుకుని వేస్తాం అంటున్నా. ప్రభు అంటున్నాడు, నేను నీకు ఎలా ఇస్తాను తెలుసా? నువ్వు నా మాట విన్నావు కదా, నన్ను నా మాట గౌరవించి శత్రువుని ప్రేమించావు కదా, నా మాట విని తిరగబడలేదు కదా. ఒకసారి మా ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకడు మా డాడీని కొట్టాడు నా ఎదురుగుండా. కొంతకాలం క్రింద జరిగింది, మీలో కొంతమంది తెలుసులో. చేయి చేసుకున్నాడు అనమాట. ఒక కొడుకు నాకు ఎలా ఉంటుంది చెప్పండి? మరి బ్లడ్ బాయిల్ అయిపోయింది అనమాట. ఇంకో చేసిన గొప్ప విషయం ఏంటంటే ఆడు బయట చేశాడు, అది సీసీ కెమెరా రికార్డ్ అయిపోయింది. ఏం చేస్తాను చెప్పండి? సీసీ కెమెరా ప్రూఫ్ ఉంది. ఆడు డైరెక్ట్గా మా డాడీ మీద చేయి చేశాడు. ఏం చేయొచ్చు చెప్పండి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంత పెద్ద ఆయన మీద ఇలా చేశాడు, అర్జెంట్గా ఇడివే కేసు పెట్టండి అని చెప్పి కేసు పెంచి మరి లోపల ఏం చేయవచ్చు? అటెంప్ట్ టు మర్డర్ కేసు వేసేయచ్చు ఈజీగా, అంతేనా? ప్రభు నాకు అసలు మనిషిగా కొడుగ్గా నాకు ఉద్రేకం వచ్చేసింది. బండి స్టార్ట్ వెళ్ళిపోదాం, కేసు పెట్టేద్దాం అని మొత్తం లెటర్ రాసేసాను, మొత్తం అంతా రెడీ అయిపోయింది. నాకు ఈ వాక్యం గుర్తొస్తుందండి. ఏ వాక్యం? శత్రువు నువ్వేం చేయి? ప్రేమించు, అడిగి మేలు చేయి. అంటే నాకు పోరాటం అన్నమాట. వెళ్ళిపోదామా వద్దా, కంప్లైంట్ ఇచ్చేద్దామా వద్దా? మీ జీవితంలో కూడా అలాంటి వచ్చి ఉంటాయి కదండి. దేవుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైతే నా మాట వింటావో నేను నీకేం చేస్తాను తెలుసా? అణచి కుదిలించి దిగజారినట్టు. అంటే అర్థం ఏంటి? నీ గిన్నె నిండి పొర్లుచున్న దాంట్లో నేను ఇస్తాను. నీకు అది కావాలా? లేకపోతే మహా అయితే కంప్లైంట్ ఇచ్చేవాడు ఏం జరుగుతుంది? ఆడేస్తాడు, లోపల వేస్తాడు, బెయిల్ ఇచ్చుకుంటాడు, బయటకు వస్తాడు, ఇంకా గొడవ అలాగా కొనసాగుతూనే ఉంటుంది. నీకు అది కావాలా? నేను ఇచ్చే ఆశీర్వాదం నీకు కావాలా?
నేను ఇచ్చే ఆశీర్వాదం కుదిలించి నించే అలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే నేను చెప్పినట్టు లోబడు, ఆ శత్రువుని వదిలే అని అన్నాడు. వదిలేసానండి. నిజంగా ఎంత తేలికైపోయిందంటే నా సంతోషం ఏంటంటే నా ప్రభువుకి నేను ఏం చేశాను, లోబడ్డాను. ప్రభువుకు లోబడితే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు కాబట్టి నీ చెలికాండ్ల కంటే నేనేం చేస్తాను నేను. ఎంత సంతోషం వచ్చేసింది తెలుసా నాకు. ఆ ధైర్యమే వేరండి. ప్రభువుకు లోబడుతున్న సంతోషమే వేరు. సో నిజమైన విశ్వాసం ఉండే మొదటి లక్షణం ఏంటి చెప్పండి? ప్రభు అని పెళ్ళడం కాదు, ప్రభు మాటకి ఏం చేస్తారు? లోబడతారు. అది ఫస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సిందే. ఓకే, అది విశ్వాస లక్షణం. రెండో లక్షణం చూద్దాం. ఇంతకీ ఈ లక్షణం ఎవరిని చూసాం మనం? శతాధిపతిలో మనం చూసాం. శతాధిపతిలో మనం చూడబోయే రెండో లక్షణం ఏంటంటే, ఈయన కష్టం వచ్చింది. ఇంతకీ ఈయన కష్టం ఏంటి? ఇంట్లో ఉన్న ప్రియమైన దాసుడు, నేను అనుకుంటున్నాను ప్రియమైన దాసుని కొడుకులా చూసుకుంటున్నాడేమో. అందుకు ఆ పదం బిలవర్డ్ అన్న మాట ఉందన్నమాట. కొడుకులా చూసుకుంటున్నాడేమో. తనకు పిల్లలు ఉన్నారో లేదో కానీ ఆ దాసుడిని కొడుకులా చూసుకుంటున్నాడేమో. అలాంటి వ్యక్తికి ఇప్పుడు అనారోగ్య పరిస్థితి వచ్చేసింది. ఎంతో బాధలో ఉన్నాడు. అంత పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తనకు తెలిసి వైద్యులందరూ కూడా పరిచయంలో ఉన్నారేమో. కానీ ఒక విశ్వాస లక్షణాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఏంటో తెలుసా విశ్వాస లక్షణం? కష్టం వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడండి. ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. నిజమైన విశ్వాసం ఉండే రెండో లక్షణం ఏంటో తెలుసా? రెండో లక్షణం ఏంటి? నీ కష్టం వచ్చినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళావు? డైరెక్ట్గా ప్రభు పాదాల దగ్గరకు వచ్చేస్తావు, ఆయనకు మొరపెడతావు. అది రెండో అద్భుతమైన లక్షణం. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఇలస్ట్రేషన్ చూద్దాం. ఇక్కడ మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అనుకుందాం. మీ పిల్లలు, చిన్న పిల్లలు, 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు ఇక్కడ అనుకుందాం. వాడు అలా నడుస్తూ ఎక్కడో పడిపోయాడు, బయట చిన్న దెబ్బ తగిలింది అడిగి. ఎవరి దగ్గరకు వచ్చి ఏడుస్తాడు? ఎవరి దగ్గరకు వచ్చి ఏడుస్తాడు? మా అమ్మ ఎక్కడ ఉంది, మా నాన్న ఎక్కడ, డాడీ మమ్మీ అనుకుని ఏడుస్తాడు. ఇక్కడగా ఆయన ఇంకెవరు వచ్చి ఊరుకోబెట్టినా సరే ఆడుకొద్దు, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి. ముందు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ కష్టం చెప్పేసుకోవాలన్నమాట. మరి వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదండి? వాడికి తెలుసు వాళ్ళకి నాకు సంబంధం లేదు. నాకు నా తండ్రికి సంబంధం ఉంది, నాకు నా తల్లికి సంబంధం, అది లోపల ఉంది. కాబట్టి నాకు కష్టం వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నీ ఫ్రెండ్కి లేకపోతే ఆ పని వాళ్ళకి చెప్తున్నావు, కానీ ప్రభు దగ్గర చెప్పట్లేదు అంటే నీకు ప్రభుకి ఏమి లేనట్టు, అసలు సంబంధం లేనట్టు. నీకే మొర్రపెట్టితే నీ దగ్గరే నేను బతిమాలుకుంటేనే అంటున్నాడు. ఎవరు? దావీదు. కీర్తన 16 మొదటి 2 వచనాలు చూడండి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు నాయన అంటాడు. చూడండి కీర్తన 16:1-2. దేవా, నీ శరణు చూచున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూడండి ఆ అక్కలైను చూసారా? నీకంటే క్షేమాధారం నాకు ఏది ఇంకా లేదు, నాకు క్షేమం దొరికేది నీదే దగ్గరే. అందుకోసం నేను నీ శరణు చూచున్నాను, నువ్వే నన్ను కాపాడు, నీవే నాకు ప్రభుడు, నువ్వే ప్రభువు కాబట్టి నీ దగ్గరకు వచ్చాను ఆయన. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ చూసాం, ఆయన ప్రభుత్వం కింద వచ్చాడు శతాధిపతి. రెండోది, కష్టం వచ్చినప్పుడు నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా ప్రభు దగ్గరకు వచ్చేస్తున్నాను అన్నమాట. సో నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఎవరి దగ్గర పరిగెడుతున్నావు? బైబిల్లో కొంతమంది భక్తుల పేర్లు చెప్పండి, కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గర పరుగులు వచ్చేసిన వాళ్ళు. ఈ మధ్యన హిజ్కియా జీవితాన్ని ధ్యానించాను. హిజ్కియా ఏం చేశాడు? అనారోగ్య పరిస్థితి వచ్చింది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి డైరెక్ట్ చెప్పాడు. ఏం చేశాడు? ప్రభుకు మొరపెట్టాడు. ఇంకా 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 చెప్పండి. యెహోషాపాతు భలే చెప్పారు. యెహోషాపాతుకి బాణాలన్నీ దద్దద్దలు వచ్చేస్తూ ఉంటే దేవుడికి మొరపెట్టాడు. కరెక్టే. ఇంకా సంసోను కళ్ళు పీకేసారు. ఇంకంతే, లాస్ట్లో ఎవరికి మొరపెట్టాడు? ఇంకా దేవునికే మొరపెట్టాడు. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలి. యాకోబా, ఏ విషయంలో నాకు గుర్తు రాలేదు వెంటనే. దానియేలు, షడ్రక, నాకు అంటే సింపుల్ విషయాలు అంటే గుర్తుపెట్టుకుందాం. చూడండి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేశారు? అత్యాసక్తి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చారు. పౌలు చూడండి, ఆయనకి ముళ్ళుంది అంటున్నాడు, ముమ్మారు వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడే అన్నాడు, ప్రభు నా కృప నీకు చాలు అంటున్నాడు. సో హన్నా బైబిల్లో ఏం చేసింది? తనకి బిడ్డలు లేరు, దేవుని దగ్గర మొర్రపెట్టింది.
సో దావీదు చూసాము. దావీదు ఒక దగ్గర అయితే ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్న. ఒకసారి ఆ కీర్తన చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడో. కీర్తన 123 మంచి కీర్తన, ఎంత చక్కగా ఉంటుందో. యాత్ర కీర్తన. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఒక దాసుడు కన్నులు యజమాని చేతి తట్టును, ఒక దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడిని యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నావు. ఈ లక్షణం మనలో ఉందా అండి? దేవా నువ్వే నా దిక్కు, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు నాయన అన్నట్టుగా ఆయనకే మొర్రపెట్టే ఆ లక్షణం. అది వింటుంటేనే ఈ లక్షణం మనలో ఉండాలి అని మనకి అర్థమవుతుంది. మళ్ళీ కీర్తన 121 కూడా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలోను సృజించినవాడు. ఒక దాసుడు ఒక దాసి యజమాని వైపు చూస్తారట. నువ్వెవ్వకపోతే మేము ఎలా బతుకుతాం యజమాని అన్నట్టుగా. అలాంటి లక్షణం మనలో ఉంటేనేనండి మనం నిజమైన విశ్వాసులు. సో 2 విషయాలు మనం చూసాం. ఏంటంటే ఒకటి చాలా ఇంపార్టెంట్, ప్రభు అని పిల్లడం కాదు, ఆయన అధికారానికి ఏం చేయాలటండి? లోబడాలి. వాళ్ళనే ప్రభు దీవిస్తాడు, వాళ్ళనే దేవుడు ఎంతో హెచ్చిస్తాడు. రెండోది కష్టంలో మనం ఏం చేయాలటండి? ఆయనకే దేవునికే మొర్రపెట్టాలి. మూడోది చాలా ప్రాముఖ్యమైనది, తన పాపస్థితిని గుర్తించాడు. నిజమైన విశ్వాసి ఏం చేస్తాడు తెలుసా? తన పాపస్థితిని గుర్తిస్తాడు. ఇక్కడ శతాధిపతి తన పాపస్థితిని గుర్తించినట్టు ఎలా చెప్పగలం? ప్రభు ఇంటికి వస్తానంటే ఆయన మాట అన్నాడండి. చూడండి 6వ వచనం చూడండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన తన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. చాలు ఎక్కడికి ఆగుదాం. నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని ఎందుకు అంటున్నాడండి? పాత్రుడు అంటే నీలాంటోడు మా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా నేనైతే అనర్హుడు. ఏంటి ఆపుతుంది ఆయన్ని? ఏంటి ఆపుతుంది పాత్రుడిని కాను అనడానికి? ఏంటి ఆ ఫ్యాక్టర్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? నువ్వు పరిశుద్ధుడు, నేను పాపాత్ముడిని. అన్ని దగ్గర రావడం కూడా నేను అర్హుడిని కాదు. దాన్ని ఇంగ్లీష్లో గిల్ట్ అంటారనమాట. అపరాధం ఉంది నాలో, దోషం ఉంది నాలో. నిజమైన విశ్వాసకు ఉండే లక్షణం ఏంటంటే నేను దోషని అని గుర్తిస్తారండి. అర్థమైంది మీకు? ఈవెన్ పేతురు కూడా, నేను ఇందాక చదివించాను లూకా సువార్త 5:8, ప్రభువా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటాడు. ఎందుకు అన్నాడు ఆ మాట చెప్పండి? 5:8 చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. పాపాత్ముడు, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నేను నీ దగ్గర నీ సన్నిధిలో ఉండడానికి కూడా నేనైతే అర్హుణ్ణి కాదు. ఇప్పుడు చూడండి, నిజమైన రక్షింపబడిన వ్యక్తి తన ప్రారంభం ఎలా ఉంటుందంటే, నేను అపాత్రుడను, నేను పాపాత్ముడను అని గుర్తిస్తారన్నమాట. నేను మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చెప్తున్నప్పుడు నేను అన్నాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. ఆ దీనులు అంటే ఎవరు? వారి అనర్హతను గుర్తించిన వారు. ఈ వారంలోనండి నేను ఒక ఇమేజ్ పెట్టాను, మీరు ఎంతమంది చూశారు? ఓకే, ఈ వర్తమానం ధ్యానిస్తున్నప్పుడే దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు అన్నమాట. ఒక విశ్వాసి ప్రయాణం ఎలా ఉంటుందని చెప్పి నేను కొన్ని రాశాను. అన్నీ జీ అక్షరాలతో వచ్చేటప్పటికి వెంటనే ఒక స్లైడ్ చేసి పెట్టాను అనమాట. అందులో ఎంత సత్యం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మొదటి జీ అన్నది ఏంటంటే గిల్ట్ అన్న మాట పెట్టాను. గిల్ట్ అంటే ఏంటి? చాలా గిల్టీగా ఉందండి అంటాం. అంటే ఏంటంటే నా లోపల ఎంతో దోషం చేశానని, తప్పు చేశానని, అపరాధం చేశానని చెప్పి ఉంది. ఒక విశ్వాసి ప్రారంభం అలాగే ఉంటుందండి. మన పాపస్థితి ఏంటో మనకి అర్థమవుద్ది. ఆయన పరిశుద్ధుడు. వీళ్ళదే కనపడుతుంది ఇక్కడ. ఈ శతాధిపతి ఏంటి, పేతురు ఏంటి, వాళ్ళు ఏం కనపడుతుంది చెప్పండి? ఆ గిల్టీ అనమాట. మేము పాపాత్ములు, మేము అనర్హులం, అపాత్రం. రెండో జీ ఏంటంటే గ్రేస్ అంటే అలాంటి వాళ్ళకి ప్రభు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. ఎప్పుడైతే మన పాపస్థితిని అంగీకరిస్తామో దేవుడు అలాంటి వారికి కృపను చూపిస్తాడు. సిలువ మీద దొంగ కూడా
మీరు గమనించారో? దేవా, నేను నాకు ఇది న్యాయమే, ఈ శిక్ష అన్నది నాకు న్యాయమే అంటే అర్థం ఏంటంటే ఆ పరలోకంలో అడుగుపెట్టే అర్హత కూడా నాకు లేదు నాయన, నేను దోషిని, నువ్వు పరిశుద్ధుడు, నేను పాపిని, నేను ఒప్పుకుంటాడు. అలాంటి వాడికి ప్రభు ఏం చూపించాడు? కృప చూపించాడు. నువ్వు నాతో ఎక్కడుంటావు? పరదేశం. అంటే నన్ను క్షమించాడు, కృప చూపించి క్షమించాడు. సో అక్కడ ఫస్ట్ జీ మీరు చూస్తే గిల్ట్ కనబడుతుంది. రెండోది దేవుడు ఏం చూపిస్తున్నాడు? గ్రేస్ చూపిస్తున్నాడు. ఎప్పుడైతే గ్రేస్ చూపించాడో మూడోది ఏముంటుంది తెలుసా? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఉంటుంది. వావ్, థ్యాంక్ యూ. మూడోది ఏముంటుంది తెలుసా? గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఏమండి చెప్పండి. గ్రాటిట్యూడ్ ఉదయం మనం నేర్చుకున్నాం కదా, లేవికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో నైవేద్యము, ఈ సమాధాన బలి, ఏం చెప్తున్నారు చెప్పండి? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటాం. జీ అది కూడా కృతజ్ఞత. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ శతాధిపతి కృతజ్ఞతతోనే ఒకటి కట్టాడు. ఏం కట్టాడు చెప్పరా? చదవండి, మీరు చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆయన ఒకటి కట్టాడండి. 5వ వచనం చూడండి. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో. సమాజ మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు కూడుకునే ఎలాంటి మందిరం కట్టించాడట. ఎవరు? వాళ్ళకి బోల్డెన్ డబ్బులు ఉన్నాయండి. ఎందుకండి ఇలా కట్టించాడు? దాన్ని ఏమంటారంటే గుడ్ వర్క్ అంటాం. గుడ్ వర్క్ అంటే అర్థం ఏంటి? ఒక మంచి పని. ఇది దేని నుంచి వచ్చింది తెలుసా? దేనిలోంచి వచ్చింది తెలుసా? కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ వల్ల వచ్చే 4వది ఏంటో తెలుసా? కృతజ్ఞత. కృతజ్ఞత నుంచి వచ్చేది ఏంటంటే గుడ్ వర్క్స్ అనమాట. దేవుని కోసం పనులు చేస్తూ ఉంటాం. కృతజ్ఞత అందులోంచి వచ్చేది గుడ్ వర్క్స్, మంచి పనులు చేస్తూ ఉంటాం అనమాట. ఈయన కూడా ఇక్కడ మంచి పని చేశాడు. ఏంటంటే దేవుని బిడ్డల కోసం ఒక మంచి సమాజ మందిరాన్ని కట్టించాడు. సాధారణంగా అంత డబ్బున్నవాడు సాధారణంగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక ఎంప్లాయీ బోళ్ళని సంపాదించినాడు, రిటైర్మెంట్కి ఇంకెంత టైం ఉంది, ఓహో ఈ లోపల ఏటేటి కొనేయాలి, ఒక ఎకరమే కొన్నాను, ఇంకో ఎకరం కొనేద్దాం, లేకపోతే ఇంకా ప్రమోషన్ రావాలంటే ఏం చెయ్యాలి? ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, క్లైంబింగ్ అప్ ద కార్పొరేట్ ల్యాడర్ అంటారనమాట. అంటే కార్పొరేట్లో ఏం చేయాలంటే ఈ ప్రమోషన్ వచ్చిందంటే దీనికంటే హయ్యర్ ప్యాకేజ్, లేకపోతే హయ్యర్ పొజిషను, ఇలా ఇవే ఆలోచనలు ఉంటాయి. అంతేగాని మందిరం కడదాము, దేవుడి కోసం ఈ కార్యం, ఇది ఎందుకు వస్తుందండి అంటే ఎందుకు వచ్చింది తెలుసా? వెనక్కి గిల్టు. ఫస్ట్ తన పాపస్థితి ఏంటో గుర్తించాడు. అక్కడ అందులోంచి వచ్చింది ఏంటంటే దేవుని యొక్క కృప నన్ను రక్షించింది. తర్వాత ఇంత జరిగిందని చెప్పి కృతజ్ఞత వచ్చింది, గ్రాటిట్యూడ్ వచ్చింది. అందులోంచి వచ్చింది ఏంటంటే గుడ్ వర్క్స్, దేవుని కోసం నేను ఏదోటి చేయాలి. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున ఎక్కడికి వెళ్తారు తెలుసా? గ్లోరీ. ఇందా లాస్ట్ వర్డ్ ఏంటంటే గ్లోరీ అంటే ఏది? పరలోకం. ఇప్పుడు చెప్పండి 5 Gs. మన ప్రయాణం అనమాట ఇది, చాలా ఇంపార్టెంట్. ఇట్ స్టార్ట్స్ విత్ గిల్ట్, మన పాపస్థితిని గుర్తించడం. రెండోది కృపచేత ప్రభు మనల్ని రక్షిస్తాడు. తర్వాత గ్రాటిట్యూడ్ ఉంటుంది, హృదయం ఎంతో కృతజ్ఞత ఉంటుంది. దాని తర్వాత గుడ్ వర్క్స్ వస్తాయి అనమాట. దేవుని కోసం పని చేస్తాం. ఈయన సమాజ మందిరం కట్టించాడు. మనం కూడా ఏది చేసినా, ఆయన పరిచయం చేసినా కృతజ్ఞతతో చేస్తాం, దేవుని పనులు చేస్తాం, గుడ్ వర్క్స్ చేస్తూ ఉంటాం. సో సండే స్కూల్ చెప్పడం ఏంటి, లేకపోతే ఒక వాద్యం వాయించడం ఏంటి, ఒక వంట వండడం ఏంటి, దేవుని కార్యాలు, ఒక వాక్యం చెప్పడం ఏంటి, ఏది చేయి, ఇదంతా ఎందులోంచి వస్తుంది అంటే కృతజ్ఞతతో దేవుని పనులు మనము చేస్తూ ఉండవు. ఎవరో కష్టాలు ఉంటే వెళ్ళి వారి కోసం ప్రార్థన చేయడం ఏంటి, దర్శించడం ఏంటి, ఇవన్నీ కూడా కృతజ్ఞతలోంచి చేసే మంచి పనులు అనమాట. ఇంక ఇలాంటి వారికి లాస్ట్ G ఏంటంట? గ్లోరీ, పరలోకానికి వెళ్తాం. సో ఇదండి విశ్వాస ప్రయాణం. సో ఈయన తన అనర్హతను గుర్తిస్తున్నాడు అనమాట. తన స్టార్టింగ్ అక్కడ కనపడుతుంది, తన గిల్ట్ అర్థమైంది, దేవుడు కృప చూపించాడు, తర్వాత ఎంతో కృతజ్ఞత హృదయంలో నిండుంది, అందుకోసమే సమాజ మందిరాన్ని కట్టించాడు. కానీ ఇక్కడ మీరు గమనించట్లేదు, ఇక్కడ కొంతమంది యూదులు ఉన్నారు. యూదులు వచ్చి ప్రభుకి చెప్తున్నారన్నమాట. ఏమని సార్, మా సమాజ మందిరం మా శతాధిపతి గారు మా కోసం ఏం చేశారు? ఒక మందిరాన్ని కట్టించారు, కాబట్టి ఈయన చాలా యోగ్యుడండి అని వీళ్ళు చెప్తున్నారు. కానీ శతాధిపతి ఏం చెప్తున్నాడు తెలుసా? నేను యోగ్యుణ్ణి కాదండి, నేను అయోగ్యుణ్ణి, అపాత్రుడిని. మీరే గమనించండి. యూదులేమో ఈయన యోగ్యుడు అంటుంటే, ఈయనేమో నేను అయోగ్యుని అనుకుంటాడు. ఎక్కడ 4వ వచనం ముందు చదవండి. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు, యూదులు ఏం చెప్తున్నారు? ఈ శతాధిపతి ఎవరట?
యోగ్యుడు అంటున్నాడు. మరి మీరు అలా కిందకు వచ్చి ఈయన నోటి నుంచి ఏం చెప్తున్నాడు చూడండి. 7వ వచనమా, 6వ వచనం చివరిన, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడు కారును అంటే అయోగ్యుడును. ఇప్పుడు మీకు అర్థమైందా? యూదులు ఎలా ఆలోచిస్తున్నారు తెలుసా? ఈయన ఇలాంటి మంచి పనులు చేశాడు కాబట్టి మేలు పొందడానికి ఈయన యోగ్యుడు అంటున్నారు అన్నమాట. వాళ్ళు అంతవరకు ఆలోచిస్తున్నారు. కానీ ఈయన తన పాపస్థితిని చూసి తన అంటున్నాడు, నేను అసలు యోగ్యుడినే కాదు. ఒక అయోగ్యుడిని ప్రభు కృప చూపించి రక్షించాడు కాబట్టి కృతజ్ఞతతో నేనేదో ఆ మందిరాన్ని కట్టాను. అంతేగాని నేనేదో కట్టేశాను కాబట్టి పెద్ద యోగ్యుడిని అయిపోయి ఇప్పుడు నాకు అన్ని మేలు రావాలనడానికి అసలు అయోగ్యుడిని, అపాత్రుడిని ఆయన కృప చూపించి రక్షించాడు కాబట్టి కృతజ్ఞతతో నేను ఏదో చేశానని ఆయన మనసుంటే, యూదులు మాత్రం ఎలా ఆలోచిస్తున్నారు తెలుసా? బాబా వీడు మందిరం కట్టించాడు, ఈడు యోగ్యుడు, ఈయన కోసం అలా చెప్పాలి అని చెప్పి వీళ్ళన్నీ అవే చూస్తున్నారు అన్నమాట. సో అక్కడ యూదుల యొక్క మైండ్ సెట్ ఏంటో, శతాధిపతి యొక్క మనసు ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. గత వారం కూడా మనం ఒక మాట చూసాం, పరలోకానికి అడుగు పెట్టేది ఎవరో తెలుసా? నా మంచి పనులు నన్ను పరలోకానికి తీసుకెళ్తాయి అన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మేము అనర్హులము అన్నవాళ్లే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. అయితే మంచి పనులు చేయకూడదా అండి అని అంటే చెయ్యాలి. ఎప్పుడు? ఆయన కృప చూపించి రక్షించాడు కాబట్టి కృతజ్ఞతగా నేను ఆయన కార్యాలు చేస్తున్నాను, అది సరైన దృక్పథం. అంతేగాని ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నేను యోగ్యుడిని అయిపోయాను కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాను అన్నది అది సరైన విశ్వాసము కాదనమాట. ఆ రెండు తేడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలన్నమాట. మన మంచి పనులు కాదు మనల్ని ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్ళేవి. దేవుని ముందు యోగ్యులుగా మనల్ని నించోబెట్టేవి మన మంచి పనులు కాదు. ఆయన కృపచేత ఆయన ఇచ్చిన గొప్ప రక్షణే, క్షమాపణే మనల్ని ఆయన ముందు యోగ్యులుగా ఎంచుతుందన్నమాట. సరే, ఇప్పటికి మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 3 విషయాలు. 4వది చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఈయన చూసి విశ్వసించిన వాడు కాదండి, విని విశ్వసించిన వాడు. చూడండి 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒక శతాధిపతి ప్రియదాసుడు రోగి నన్ను సిద్ధపడి ఉండను. శతాధిపతి యేసును గురించి విని, ఆ మాట చూడండి, యేసుని గురించి ఏం చేశాడంట? వినా చూసా? విన్నాడు అంతే. విని ప్రభునందు ఏం చూపించాడు? విశ్వాసం. ఆయన గురించి విన్నాడు. ఆయన ఒక్కడే నా బిడ్డను బాగు చేయగలడు అని చెప్పి విన్నాడు. విని ఏం చూపించాడు? విశ్వాసం. సో నిజమైన విశ్వాసం ఏది? చూసి నమ్మేదా, విని నమ్మేదా? వినుట వలనే ఏం కలుగుతుంది? విశ్వాసం. చూసిన వాళ్ళు చూసి అద్భుతాలు చూసి నమ్మేవాళ్ళు విశ్వాసం సరైన విశ్వాసం కాదండి. ఎందుకో చెప్తాను చూడండి. యేసుప్రభు మరణించి తిరిగి లేచాడు, గొప్ప అద్భుతమే. ఫస్ట్ చూసింది ఎవరు? ఆ బయట ఉన్న సైనికులు, బయట పడిన సైనికులు కళ్ళు ఎదురు పడిపోయారు అనమాట. దెబ్బకి మూర్చపోయారు, పెరాలసిస్ వచ్చినట్టు పడిపోయారు అనమాట. ప్రభు తిరిగి లేవడం చూసి వాళ్ళకి మొత్తానికి కోలుకున్నారు, బయటకు వచ్చారు, నమ్మేశారు కదా, విశ్వాసులు అయిపోయి ఇంకా ప్రభు నేనే నమ్ముకుంటాను. అంత అద్భుతం చూసిన తర్వాత కూడా ఏం చేశారు? డబ్బులు తీసుకొని అబద్ధాలు చెప్పారు వెళ్ళి ఆయన లేగలేదని. అద్భుతం కూడా వాళ్ళని మార్చలేదు. గుర్తుపెట్టుకోండి, చూసి నమ్మడం కన్నా చూడక నమ్మిన వారే ధన్యులు. సో తోమాకి ఏం చెప్పాడు ప్రభు? చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు. చూడక ఎలా నమ్ముతామండి అంటే విని నమ్మిన. వాక్యంలో రాస్తుందండి నేను నమ్ముతానంటే. మన మీటింగ్స్లో దొరగారు యోనా గురించి చెప్పారు కదండి. ఆయన చెప్తాడు, ఆయన ఒక మంచి మాట అన్నారు విశ్వాసం గురించి చెప్తూ, మనం ఎలా నమ్మాలంటే అని అన్నారు. అదే మీరు విన్నారు, నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఎవడో ఒక నాస్తికుడు అంట బైబిల్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ, చేపంట ఒక మనిషిని మింగిందంట, వాళ్ళు వచ్చి కక్కిందంట, ఎవడ నమ్ముతాడు అది అని చెప్పి చాలా ఎటకారంగా మాట్లాడుతుంటే ఒక విశ్వాసి జవాబు ఇచ్చి అన్నాడంట, చేప మనిషి మింగడం కాదు, ఒకవేళ మనిషి తిమ్మింగలాన్ని మింగాడు అని చెప్పి బైబిల్లో రాసినా కూడా నేను నమ్ముతాను అని అన్నాడంట. ఎందుకంటే అది ఎక్కడ రాయబడి ఉంది? బైబిల్లో రాయబడి ఉంది. ఆ పాయింట్ అర్థమైందా మీకు? యోనాని చేప మింగిందని రాసింది కాబట్టి నమ్మను అంటున్నావు కదా. పోనీ అలా రాయలేదు, యోనాయే చేపను మింగాడని రాసినా సరే నేను నమ్ముతాను. ఎందుకంటే అది ఎందులో రాయబడి ఉంది?
బైబిల్లో రాయబడి ఉందండి. అది విశ్వాసం. అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఏ ఉందో అది నేనేం చేస్తాను, నమ్ముతాను. అది విశ్వాసం అండి. సో విని ఏం చూపించాలంటే మనం విశ్వాసం ఉంచాలి. అదే అక్కడ ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రభు యొక్క మాట యందు, అంటే మాటలు ఉన్న శక్తి యందు విశ్వాసం ఉంచాడు. ఆయన మాట అంటాడు చూడండి, 7:7 ఏమంటాడండి? మాట మాత్రము సెలవిమ్ము. ఎంత విశ్వాసం కావాలి చూడండి ఆ మాట. ప్రభు నువ్వు వచ్చి ఏదో దాసును ముట్టుకో లేకపోతే ఏం కాదు, నువ్వు అక్కడి నుంచి సెలవిస్తే చాలు, నా దాసుడు ఏమవుతాడు, స్వచ్ఛ. రోడ్డు మీద నుంచి ఒక మాట పలికితే చాలు. చూడండి ప్రభు మాటతో చాలామందిని బాగు చేశాడు. చిన్నదానా లే అని అన్నాడు, అంతే. చచ్చిపోయిన ఆ చిన్నది ఏం చేసింది, లేచింది. తల్లి తాకుమి అంటున్నాడు, చిన్నదానా లే అంటున్నాడు అనమాట. ఇంకా లాజర్ దగ్గరికి వచ్చి ఏమన్నాడు, లాజరు బయటకు రాను అన్నాడు. అంతే. ఒక్క క్యాక్ వేసేటప్పటికి చచ్చిపోయిన వ్యక్తి వచ్చేది. అది ఆ నోట్లో ఉన్న శక్తి. యేసుప్రభుని పట్టడానికి ఇస్కరియోతు యొక్క సైన్యం తీసుకొని వచ్చాడు. ఇక్కడ యేసు ఎవరంటే నేనే అని అన్నాడు. ఎందుకు ఏమనలే, ఏమన్నాడు, నేనే అంటే వాళ్ళంటే ఎంత సైన్యం, వాళ్ళన్నీ కత్తులు అన్ని అన్నం వేసుకొని వచ్చారు. ఆ హైవే రోడ్ అంత దూరం ఎగిరి పెట్టారటండి. జస్ట్ ఆయన ఇంకేమనలేదు. ఏమన్నాడు, నేనే అన్న ఒక్క మాట వెనక్కి ఎగిరి అంత దూరం పడ్డారట వాళ్ళు. ఆ మాటలో శక్తి అలాంటిది. సో శతాధిపతి ఆ మాటలో ఉన్న శక్తిని బట్టి అంటున్నాడు, ప్రభు నువ్వు ఇంటికి రావాల్సిన లేదు నాయన, అక్కడుండి సెలవిస్తే నా ఇంట్లో నా దాసుడు ఏమవుతాడు, స్వస్థపరచబడతాడు. నువ్వు అదే మాట సర్వలోకాన్ని కూడా నువ్వేం చేసావు, సృష్టించావు. శూన్యంలో పలికి కలుగునగాక అని అన్నాడు, అంతే. మొత్తం కలిగింది. అంత శక్తి. మేమంటే అవదు, మేము మనుషులం, మా మాటల్లో శక్తి లేదు. కానీ నువ్వు దేవుడు, నువ్వు పలుకుతా ఉంటే జరిగిపోద్ది అంతే. మాట మాత్రం సెలవు తండ్రి. మనుషులో లేదా శక్తి, నువ్వు సెలవు తండ్రి. అదండి ఒక విశ్వాసకుంటే లక్షణం. మన చేతిలో ఉన్న బైబిల్ ఎవరి మాట, దేవుని మాట. ఆయన నోటి నుంచి వచ్చే మాట ఎంత శక్తి కలదో ఎక్కడున్న ప్రతి వచనానికి అంతే శక్తి ఉంది. తెలుసా మీకు? ఈ శక్తి గల మాటను గురించి బైబిల్లో రాసిన మాట హెబ్రీ 4వ అధ్యాయంలో ఏమంటో తెలుసా? మహత్తుగల మాట చేత 4:16 అంటాడు. 4:16 తీయండి. ఈ వాక్యం ఎలాంటిది? సజీవమైనది, బలము గలది. ఉందా ఆ మాట? చూడండి. హెబ్రీ 4:12 అండి. 4:12 హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము గలదే, రెండంచులు గల ఖడ్గము వంటిది. చాలు. ఇది ఏం చేస్తుందట? ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగలను విభజించినట్లుగా దూరిపోయి హృదయం యొక్క తలంపుల ఆలోచనలు శోధిస్తుంది. అంటే పెనిట్రేటింగ్ అనమాట. ఎంత పవర్ఫుల్ అంటే కత్తి ఎలా దిగిపోద్దో దేవుని వాక్యం అలాగా ఎంత డెప్త్లోకి వెళ్ళిపోద్ది అంటేనంట, లోపలికి వెళ్ళిపోద్ది అంటండి. ఇప్పుడు చూడండి, డాక్టర్స్ సర్జరీ చేసేటప్పుడు వాళ్ళ కత్తి ఎలా ఉంటుంది మీరు గమనించారా? మీరు ఎంత షార్ప్గా సూదిగా ఉంటుంది. ఇప్పుడు మాంసం కొట్టేవాళ్ళ కత్తి ఏమో అది పెద్దగా ఉంటుంది, దాంట్లో ఆపరేషన్ చేయరు. వీళ్ళు చేసే కత్తి ఎలా ఉంటుంది ఎంత షార్ప్ ఉంటుందంటే ఈవెన్ మన బాడీలో ఉన్న ఒకవేళ ఒక చిన్న నర్వ్స్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా నీట్గా ఏం చేస్తాయి, ఇలా తప్పించి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఎలాగైతే అలా లోపలికి వెళ్తుందో దేవుడు వాక్యం రెండంచులు గల ఖడ్గమంటండి. నీ లోపలికి వెళ్ళిపోయి నీ రహస్య జీవితం అంతటిని బయటపెట్టి నీ హృదయాన్నే మార్చేస్తుందంట. అంత శక్తి కలదేంటి నీ చేతుల్లో ఉన్న దేవుని వాక్యం. ఇంకో విషయం చెప్పనా, బైబిల్కి చాలామంది శత్రువులు బయలుదేరారు. చాలామంది బైబిల్ని కాల్చేశారనమాట. అంత కోపం బైబిల్ మీద ఎందుకు ఉందిరా అంటే ఆడకు తెలుసు ఈ శక్తి గలది జీవితాలను ఏం చేసేస్తుంది, మార్చేస్తుంది. ఇది ఉండకూడదు, ఇదే మార్చేస్తుంది. అరే వేరే పుస్తకాలు ఎందుకు తగలబెట్టట్లేదు? నువ్వు హిస్టరీ పుస్తకాలు ఉన్నాయి, సైన్స్ పుస్తకాలు, అవన్నీ తగలబెట్టట్లేదు. ఇది ఎందుకు తగలబెడుతున్నావు అంటే ఇందులో ఏదో శక్తి ఉంది. ఇట్ హ్యాస్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ పవర్. వాక్యంలో హృదయాన్ని మార్చే శక్తి ఉందండి. వాక్యం వినేటప్పుడు అలా వినాలి. దేవా అదే శక్తి గల మాట నేను వింటున్నా, నా హృదయాన్ని నువ్వేం చేయాలి, మార్చు నాయన. నీ మాటలో అంత శక్తి ఉంది. మాట మాత్రం సెలవు తండ్రి. ఇదిగో నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, జీవితం మారలేదు నాయన, నువ్వు వాడితో మాట్లాడు నాయన. నువ్వు మాట్లాడితే చాలు వాడు హృదయం మారిపోద్ది నాయన.
నా భర్త ఉన్నాడు, మారలేదు నాయన. నా భార్య ఉంది, మారలేదు నాయన. నా స్నేహితుడున్నాడు, మారలేదు నాయన. నువ్వు మాట్లాడితే చాలు హృదయాలు ఏమవుతాయి? మారిపోతాయి. మాట మాత్రం సెలవు. అది విశ్వాసం ఉండే లక్షణాలండి. 5 లక్షణాలు ఏంటంటే నేర్చుకున్నాం చెప్పండి. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు? లోబడతాడు దేవుని మాటకి. 2, కష్టం వచ్చినప్పుడు ఆయనకే మొర్ర పెడతాడు. 3, తన అయోగ్యతను గుర్తిస్తాడు, అనర్హుడను అని చెప్పి గుర్తిస్తాడు. 4, చూసి విశ్వాసం కాదు, ప్రభువా నువ్వు అద్భుతం చేయకపోయినా పర్లేదు, బైబిల్లో రాస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను? నమ్ముతానంతే. 5, ఆయన మాట మీద నమ్మకం ఉంచుతారనమాట. ఆయన మాట యొక్క శక్తి మీద నమ్మకం ఉంచుతారు. సో ఈ 5 లక్షల మనసును పెట్టుకుందాం. ప్రభువా విశ్వాసంలో మమ్మల్ని ఎదిగింప చేయండి అని చెప్పి ప్రభుని అడుగుదాం. దయచేసి మోకరించండి, బల్లో సిద్ధపడదాం.